అదిగో అటుపోతారు. అది అదిగో సుబ్రహ్మణ్య స్వామి. అదిగో అదిగో బిల్డింగ్స్ అయినా కానీ పెయింటింగ్ వేసి అన్ని నీట్ చేశారు. అదిగో వచ్చాం. మలేషియాలో టాబు కేవ్స్ ఏరియాలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం పెట్టారు, పెద్ద స్టాచ్యూ పెట్టారు. దీని పేరు యాక్చువల్గా మురుగన్ టెంపుల్ అంటారట. ఈ ఏరియా అంతని మురుగన్ టెంపుల్ అంటారట. ఈ మురుగన్ టెంపుల్కి కుడివైపు వినాయకుడి టెంపుల్ని, నెక్స్ట్ అమ్మవారి టెంపుల్ ఉంది, మీనా ఋషి అమ్మవారి టెంపుల్ ఉంది. మీనా ఋషి అమ్మవారి టెంపుల్. ఈ మీనా ఋషి అమ్మవారు ఇప్పుడు పవలించినట్టుగా చూస్తున్నాం మనం. చాలా పెద్ద విగ్రహం. మీనా ఋషి అమ్మవారు పవలించి ఉన్నది, పండుకొని ఉన్నట్టుగాని మన గోవింద స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో అలాగా గోవింద స్వామి ఎలాగా పండుకొని ఉంటారో ఆ విధంగా మీనా ఋషి అమ్మవారు కూడా ఈ విధంగా విగ్రహాన్ని తయారు చేసి పెట్టారు. ఇది చాలా పెద్ద ప్రాంగణం, చాలా అందంగా ఉంది, చక్కగా ఉంది, చూడటానికి చాలా బాగుంది. ఈ ఏరియా అంతా, ఈ ఏరియా అంతా కూడా మురుగన్ టెంపుల్, మురుగన్ గుడి. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది కదా, అది మొత్తం ఎత్తు 140 అడుగులు. మొత్తం ఎత్తు 140 అడుగులు. చాలా పెద్ద స్టాచ్యూ, చాలా పెద్ద స్టాచ్యూ. చాలా చక్కగా ఉంది ఏరియా అంతా. చూడొచ్చు. థ్యాంక్ యూ. ఈ మీనా ఋషి గుడి యొక్క ప్రాంగణంలో అంత చక్కగా తిరిగాము. ప్రాంగణం అంతా చూడండి, ప్రాంగణం అంతా ఎంత బాగా చేశారు, బొమ్మలతో, మంచి మంచి ఆర్కిటెక్చర్తో. ఇంకా పూలసన్నీలు ఉన్నాయి, కళలు ఎంత బాగున్నాయి, అంత చక్కగా ఉన్నాయి. స్తంభాలు అయితేనేమి, లొకేషన్ అయితేనేమి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. చాలాసేపు ఇక్కడే కాలక్షేపం చేశాం. ఇక్కడ నుంచి పైకి వెళ్తే విపరీతమైన పావురాలు, అంత పావురాలు కాదు. ఈ బటు కేసులో పైన ఉన్నది 272 మెట్లు ఎక్కాలి. మేము భయంపడి ఎక్కడో మానేసాం. 272 మెట్లు ఎక్కాలి బాటు కేవ్స్. ఆ కేవ్స్లోనే చాలా బాగుంటుందట, కానీ ఎక్కలేక వెళ్ళలేదు. మేము వెళ్ళలేదు. ఇక్కడ దేవుడు మరో చాటు చూడండి, మీనా ఋషి అమ్మవారు. మీనా ఋషి అమ్మవారికి పూజ జరుగుతున్నది. చక్కగా అదే టైంకి వెళ్ళాము, చక్కగా చూసి ఆనందించాం. అందరం చక్కగా ఎంజాయ్ చేస్తాం. చూడండి ఎంత బాగుందో ఏరియా అంతా. చూడండి చక్కగా ఉంది, చక్కగా నీట్గా చాలా బాగుంది. ప్రాంగణం అంతా ఇన్సైడ్ లోపల, గుడి లోపల చాలా నీట్గా ఉంది. అన్నీ కూడా మంచి కలరింగ్స్. ప్రతి స్తంభం, ప్రతి బొమ్మ, ప్రతి దేవుడిని మంచి కలరింగ్ చేసి పెట్టారు. మంచి కలరింగ్స్ చూడండి. చాలా చక్కనైన ప్రదేశం. మీనాక్షి ఋషి అమ్మవారి గుడి. మీనాక్షి ఋషి అమ్మవారి గుడి వెళ్తే చూడండి, చక్కగా ఉంది. థ్యాంక్ యూ. కత్తి, కాలు,
మలేషియాలో మురుగన్ టెంపుల్కి కుడి ప్రక్కగా ఉన్న అమ్మవారి టెంపుల్ మీనా ఋషి అమ్మవారి టెంపుల్కి మీనా ఋషి అమ్మవారికి పూజ జరుగుతున్నది. చూడండి కరెక్ట్గా మేము అదే టైంకి వెళ్ళాం. చక్కగాని అమ్మవారిని చూడండి, అమ్మవారి విగ్రహాన్ని చూడండి. ఇదిగో చక్కగా ఉన్న పంతులు గారు వెళ్తున్నారు. ప్రాంగణం అంతా చూడండి. మరిదిగో చూడండి, పావురాలు బాబోయ్, విపరీతమైన పావురాలు అన్నీ ఇల్లు కాదు. వేలుకి వేలు ఉన్నాయి, వేలుకి వేలు. చాలా ఘోరంగానే పిల్లలు బాగా ఆడుకున్నారు వాటితో. చూడండి అదిగో బాటు కేవ్స్ అంటే 272 మెట్లు ఎక్కితే పైన ఉందన్నమాట. అక్కడ కూడా చాలా పెద్ద ప్రాంగణం అనమాట. చూడాలి మరి బాటు కేవ్స్. చాలా మంచి ఫేమస్ ఏరియా అదంతా. చక్కగానే కుడిచే పక్కన ఎనచే పక్కన మెట్లు ఉంటాయి. కుడిచే పక్కనేమో మీనా ఋషి టెంపుల్ ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి స్టాచ్యూకి ఎదురుగా సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూకి ఎదురుగా సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూకి ఎదురుగుంటా కుడిచే పక్కది మీనా ఋషి టెంపుల్. కుడిచే పక్కది కేవ్స్ మెట్లు చూడండి. కేవ్స్కి 272 మెట్లు అవి. 272 మెట్లకి వెళ్ళాలి. కష్టం. అదిగో కష్టం. ఇంకో డొనేషన్ అన్నాడు. అదిగో మరొక్కసారి సుబ్రహ్మణ్య స్వామిని దగ్గరుండి చూడండి. మరొక్కసారి సుబ్రహ్మణ్య స్వామిని క్లియర్గా చూడండి. ఏమీ కనిపించట్లేదు, ఆనవాళ్ళు చేస్తున్నాను అంతే. ఫోటో ఎక్కడన్నా పంపెట్టి నిలబడి తీసుకో. ఫోటో అన్నట్టు వీడియో అలా కాదు కదా, అర్థమైందా ఆ సెన్స్? ఇంటి దగ్గర పంపెట్టి తీసుకోలేమేంటి ఫోటో? ఓకే. మలేషియాలో టాబు కేవ్స్ ఏరియాలో మురుగన్ టెంపుల్ ఉందండి. మురుగన్ స్వామి టెంపుల్ అంట దాని పేరు. దానికి ముందుగా సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ ఉంది, విగ్రహం. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఎత్తు 140 అడుగులు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అని చెప్తుంటారు. చుట్టూ ప్రాంగణం ఉంది చూడండి, చుట్టూ ప్రాంగణం ఇస్తున్నాం. అగో సుబ్రహ్మణ్య స్వామి 140 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి. అది అగో దాని వెనకాల నుండి మెట్లని కలితే కేవ్స్ అవి టాబు కేవ్స్. అవి కూడా చాలా పెద్ద అట, చాలా పెద్ద అట.